హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఒక్కసారి ఈ కన్వర్జేషన్ని అబ్జర్వ్ చేయండి. ఇందులో ఎస్చ్యూ, అబ్సెక్వెన్స్నెస్, నెఫేరియస్, ఇన్కార్సరేటెడ్, పార్సిమోనియస్ ఈ హైలైట్ చేసిన వొకాబులరీ ఈ కన్వర్జేషన్లో యూజ్ చేయడం జరిగింది. సో మీరు ఫర్దర్ వీడియోకి వెళ్ళడానికి ముందే వీటిలో ఏ వర్డ్స్కైనా మీకు తెలుసుంటే ముందే కామెంట్లో మెన్షన్ చేయండి, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే లైక్ చేయండి. అండ్ మనం ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ క్లియర్గా తెలుసుకున్న తర్వాత అప్పుడు ఒక్కసారి ఈ కన్వర్జేషన్ మీనింగ్ ఏంటో చివరిగా చూద్దాం. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెటింగ్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. అవర్ ఫస్ట్ వర్డ్ ఈజ్ ఎస్చ్యూ. ఎస్చ్యూ విడిచిపెట్టడం, దూరంగా ఉంచడం, మానుకోవడం. ఎగ్జాంపుల్, హీ డిసైడెడ్ టు ఎస్చ్యూ జంక్ ఫుడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ హెల్దియర్ డైట్. సో అతను హెల్దియర్ డైట్ కోసం జంక్ ఫుడ్ని వదిలేసి ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవాలని, జంక్ ఫుడ్ని వదిలేద్దామని చెప్పేసి అతను డిసైడ్ అయ్యారని నిర్ణయించుకున్నాడు. దీన్ని వెర్బ్గా యూజ్ చేయాలి. ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వాటి తెలుగు మీనింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను, వాటిని కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వర్డ్ అబ్సీక్వెన్స్నెస్. అబ్సెక్వెన్స్నెస్ అతిగా కొనియాడడం, అతి మర్యాద, అతిగా పొగడడం లాంటి దాన్ని భజన చేయడం అంటాం కదా మనం మామూలుగా ఫన్నీగా చెప్పినప్పుడు, అలా కూడా యూజ్ చేయొచ్చు. Example, in many stories, obsequiousness is portrayed as a negative trait where characters use flattery to achieve selfish goals. చాలా కథల్లో అతిగా కొనియాడడం, అతి మర్యాద అనేది నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం జరిగింది. ఆ క్యారెక్టర్స్ ఏం చేస్తాయి అంటే అవతల వాళ్ళని ఫ్లాట్ చేసి వాళ్ళ గోల్స్ని, వాళ్ళ సొంత గోల్స్ని వాళ్ళని నెరవేర్చుకుంటూ ఉంటారు. దీన్ని నౌన్గా యూజ్ చేసుకోవాలి. ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వాటి తెలుగు మీనింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను, వాటిని కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వర్డ్ నెఫేరియస్. నెఫేరియస్ నీచమైన, దుర్మార్గమైన అని అర్థం. ఎగ్జాంపుల్, ద హీరోస్ ఫాయిల్డ్ ద విలన్స్ నెఫేరియస్ ప్లాట్ టు టేక్ ఓవర్ ద సిటీ. సిటీ అతని అదుపులోకి తీసుకోవాలి అనే ఆ విలన్ యొక్క దుర్మార్గమైన ఆలోచనని మన హీరోలు ఆ పన్నగాన్ని భగ్నం చేశారు. దట్ మీన్ ఫాయిల్డ్ మీన్స్ భగ్నం చేశారు. దీన్ని అడ్జెక్టివ్గా యూజ్ చేసుకోవాలి. ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వాటి తెలుగు మీనింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను, వాటిని కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వర్డ్ ఇన్కార్సరేట్. ఇన్కార్సరేట్ జైలులో పెట్టడం, బంధించడాన్ని ఇన్కార్సరేట్ అని చెప్తాం. ఎగ్జాంపుల్, ద జడ్జ్ డిసైడెడ్ టు ఇన్కార్సరేట్ ద సస్పెక్ట్ అంటిల్ ద ట్రయల్. సో ట్రయల్ ముగిసేంతవరకు కూడా ఆ అనుమానితుడిని, సస్పెక్ట్ అంటే అనుమానితుడిని జైల్లో ఉంచాలి అని చెప్పేసి జడ్జ్ తీర్మానించారు, నిర్ణయించారు. దీన్ని వెర్బ్గా యూజ్ చేసుకోవాలి. ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వాటి తెలుగు మీనింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను, వాటిని కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వర్డ్ పార్సిమోనియస్. డబ్బుల్ని లేదా వనరుల్ని ఉపయోగించడానికి అస్సలు ఇష్టపడరు వాళ్ళు, ఉన్నా కానీ. దట్ మీన్స్ పిసినారి, లోబీ అని చెప్పచ్చు మనం. ఎగ్జాంపుల్, her parsimonious use of ingredients made the dish taste bland. ఆమె ఆ ఇంగ్రీడియంట్స్ని పూర్తిగా ఉపయోగించకపోవడంతో, ఆ విషయంలో లోభించడంతో, పిసినరిగా బిహేవ్ చేయడంతో ఆ డిష్, ఆ వంటకం అనేది బ్లాండ్, దట్ మీన్స్ చప్పగా మారిపోయింది, టేస్ట్గా లేదనమాట, అది టేస్ట్లెస్గా ఉందని చెప్పడం అనమాట. దీన్ని అడ్జెక్టివ్గా యూజ్ చేసుకోవాలి. ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వాటి తెలుగు మీనింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను, వాటిని కూడా ఫాలో చేయండి. ఇప్పుడు మన కన్వర్జేషన్ మీనింగ్ చూద్దాం. ఈ వర్డ్స్ అన్నీ వాటి మీనింగ్స్ మీకు తెలిసే కాబట్టి. మాయా అంటుంది,
డిడ్ యూ హియర్ అబౌట్ ద న్యూ సీఈఓ? కొత్త సీఈఓ గురించి నువ్వు విన్నావా? హీ సీమ్స్ టు ఎష్యూ ఎనీ ఫార్మ్ ఆఫ్ సీక్వెన్సెస్ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయీస్. సో అతని ఎంప్లాయీస్ దగ్గర నుంచి అతి మర్యాదని భజన చేయడాన్ని దూరం పెట్టాలనుకుంటున్నాడు, విడిచిపెట్టాలనుకుంటున్నాడు. టామ్ అంటున్నాడు, ఐ నో ఇట్స్ రిఫ్రెషింగ్ బట్ దేర్ ఆర్ రూమర్స్ ఆఫ్ సమ్ నెఫేరియస్ డీలింగ్స్ ఇన్ హిస్ పాస్ట్. సో నాకు తెలుసు అది కొంచెం కొత్తగా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. బట్ అతని గురించి అతని గతంలో కొన్ని దుర్మార్గమైన పనులు, నీచమైన పనులు చేశాడని అతని మీద పుకార్లు ఉన్నాయి అంటున్నాడు. మాయా, రియల్లీ? ఐ హోప్ దట్స్ నాట్ ట్రూ. సో నిజంగా అది నిజం అవ్వకూడదని నేను ఆశిస్తున్నాను. ఐ వుడ్ హేట్ టు సీ హిమ్ ఇన్కార్సిరేటెడ్ ఇఫ్ థింగ్స్ గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. సో మన చేయి దాటితే అతన్ని జైల్లో పెడతారనే విషయాన్ని నేను అసహించుకుంటున్నాను, నేను దానికి సిద్ధంగా లేను. టామ్ అంటున్నాడు, వెల్, గివెన్ హౌ పార్సిమోనియస్ ద కంపెనీస్ బడ్జెట్ హ్యాస్ బికమ్, ఇట్స్ హార్డ్ నాట్ టు వండర్ వేర్ ద ఫండ్స్ ఆర్ గోయింగ్. బాగానే ఉంది, కానీ మన కంపెనీ కొంచెం ఆ బడ్జెట్ విషయంలో పిసినారిగా ఉంది. సరిగ్గా కంపెనీ మనకి బడ్జెట్ ప్రొవైడ్ చేయట్లేదు సరిపోయినంత. ఇట్స్ హార్డ్ నాట్ టు వండర్ వేర్ ద ఫండ్స్ ఆర్ గోయింగ్. సో ఫండ్స్ ఎక్కడికి పోతున్నాయి అనే విషయాన్ని మనం ఆశ్చర్యపోవక్కర్లేదు అనుకుంటా అంటున్నాడు. మాయా, లెట్స్ జస్ట్ హోప్ ఇట్స్ ఆల్ జస్ట్ స్పెక్యులేషన్. సో ఈ స్పెక్యులేషన్స్ అన్నీ కూడా జస్ట్ అంటే ఊహాత్మకమైనవే, ప్రూఫ్స్ లేవు, ఆధారాలు లేవు అని ఆశిద్దాం. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఎనదర్ స్కాండల్. ఇంకొక కుంభకోణానికి నేను రెడీగా లేను అని చెప్పి మాయా అందనమాట. ఇలా వాళ్ళ కొత్త సీఈఓ గురించి మాయా అండ్ టామ్ మధ్యలో కన్వర్జేషన్ ఈ విధంగా జరిగింది. సో ఇందులో హైలైట్ చేసిన వర్డ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయని నేను ఆశిస్తున్నాను. మీ డౌట్స్, రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని లైక్ చేస్తూ ఉండండి, బాగా నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, మీ ముందుకి ఇంకా మంచి వీడియోస్ తేవడానికి నాకు ఎంకరేజ్మెంట్ లభిస్తుంది. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.